ఐశ్వర్యము, ఘనత, జీవము దీనివల్ల కలుగును అని బైబిల్ నిరూపించి ప్రకటిస్తూ ఉంటుంది. ఇప్పుడు దాంట్లో కొన్ని శ్రేష్టమైన స్పష్టమైన వాక్యాలు చెప్తూ ఉంటాయి. అదేంటంటే మొట్టమొదటి స్థానాన్ని దేవునికి ఇచ్చి చూసినట్టయితే ఇవన్నీ కూడా మన వెంబడి వస్తాయని దేవుని యొక్క లేఖనాలు తెలియజేస్తున్నాయి. యేసుక్రీస్తు కూడా ఇదే చెప్పారు. మొదట నా నీతిని, నా రాజ్యమును వెతికినట్టయితే ఇవన్నీ మీకు కలుగునని బైబిల్ సెలవిస్తుంది. సామెతల గ్రంథకర్త 22వ అధ్యాయంలో 4వ వచనంలో ఇటు విధంగా చెప్తాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యము, ఘనతయు, జీవమును దానివల్ల కలుగునని సెలవిస్తున్నారు. దేవుణ్ణి ఆరాధించుట, దేవుణ్ణి మాత్రమే సేవించుట, దేవునికి ఇచ్చే స్థానాన్ని దేవునికి ఇచ్చి చూచుట, ఇవన్నీ కూడా మన వినయమునకు, మన ఘనతకు, మన యొక్క ఐశ్వర్యమునకు, జీవమునకు ఒక ముఖ్య కారణమై ఉన్నాయి. వీటి ద్వారా దేవుడు మనలందరినీ కూడా హెచ్చించేవాడై ఉన్నాడు, స్థిరపరిచేవాడై ఉన్నాడు, ఈ ప్రపంచానికి చూపించేవాడై ఉన్నాడు. ఏంటంటే మనము దేవుని వారమని, దేవుని ప్రజలమని, దేవుని సొత్తైన ప్రజలమని, మన ఐశ్వర్యము ద్వారా, మన నిలకడి ద్వారా, మన స్థిరపరచు విధానం ద్వారా దేవుడు కనపరచాలని దేవుడు ఎప్పుడు ఆశపడేవాడే ఉన్నాడు. కావున మనం దేవునికి ఇచ్చే స్థానాన్ని దేవునికి ఇచ్చినట్టయితే ఈ స్థానములన్నీ, ఈ స్థితులన్నీ కూడా ఆటోమేటిక్గా ఇట్ ఫాల్ ఇన్ ప్లేస్. దేవుడు వీటన్నిటితో మనం దీవించేవాడై ఉన్నాడు, స్థిరపరిచేవాడై ఉన్నాడు, నడిపించేవాడై ఉన్నాడు. ఆమేన్.